సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj MD Anesthesia Dr. Karthik Kannegolla MD DM Nephrologist Dr. Tigala Ramesh MS MCH Neurosurgeon Fully automatic lab digital x-ray ultrasound echo TMT ECG operation theatre ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు. నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. క్రమేపీ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూడా అదే కంచుకోటగా గుంటూరు జిల్లాలో ఉంది. మరి గుంటూరు అనగానే రాయపాటి కుటుంబం. రాయపాటి సాంబశివరావు అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా ఎన్జీ రంగా గారు ఉన్నప్పటి నుంచి ఆ రాజకీయాల్లో కొనసాగుతున్న రాయపాటి సాంబశివరావు, తర్వాత రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్. మరి వీళ్ళే ఈ రాజకీయాలు నడిపిన వ్యక్తులు. మరి అలా గుంటూరులో మరి రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు ట్రాన్స్టాయ్ కంపెనీ అధినేత. మరి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా. మరి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్టాయ్ కంపెనీ ఏమైతే ఉందో ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంట్రాక్ట్ ఈ ట్రాన్స్టాయ్ కంపెనీ మీన్స్ రంగారావు రాయపాటి రంగారావుకి చంద్రబాబు నాయుడు అప్పచెప్పారు. మరి రాయపాటి రంగారావుకి ఒక్కసారిగా కోపం వచ్చి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఫోటో లోకేష్ ఫోటోలు కూడా గోడ మీద ఉన్నాయి తీసి కింద పడేసి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలతో మరి రంగారావు మాట్లాడిన తీరు తెలుగుదేశం పార్టీలు పెద్ద సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు లోకేష్ గెలవనే గెలవడు, టీడీపీకి ఆంధ్ర రాష్ట్రంలో అవకాశమే లేదు, అసలు గెలుపు అనేది కష్టం, 20-30 సీట్ల కంటే ఎక్కువ రావు అని ఒక జోస్యంలాగా రాయపాటి రంగారావు చెప్పాడు. మరి అంత కరుడుగట్టిన టీడీపీ నాయకుడు టీడీపీ నుంచి బయటికి ఎందుకు వచ్చాడు? సీట్ ఆశిస్తున్నాడు. పార్టీ అధిష్టాన సర్వేలో రాయపాటి రంగారావు పేరు కనుసూపు మేరలో కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు వేరే వ్యక్తి వైపు చూస్తున్నాడు. తద్వారా రాయపాటి రంగారావు సీట్ లేదని పార్టీ నుండి ఒక సమాచారం ఇచ్చిన ధర్మిల మరి రంగారావుకి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఛాంబర్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోలు కింద పడేసి చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి రంగారావు రూటు ఎటు అంటే వైసీపీ వైపు అని ప్రచారం తాజాగా స్టార్ట్ అయింది. ఇలా ఈ విధంగా టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి, అంతగా కాదు అనుకుంటే జనసేనలోకి ఇలా నడుస్తున్న క్రమంలో మరి ఈరోజు రేపో రాయపాటి రంగారావు కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ దిశగా గుంటూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆల్రెడీ రాయపాటి రంగారావుతో మంత్రాలు జరుపుతూ ఉన్నారని, 1-2 రోజుల్లో రాయపాటి రంగారావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.